Hello students, welcome to Global 16. Aithe oka last week or sometime some parents have come and asked me vachinappudu vallu what they have asked is sir abroad education enduku pampiyala. I know some people bayitiki vellina tarvata vallu jobs levanta em levanta dabbulu ravatledanta, they are struggling, they have taken lot of money from home, వాళ్ళ families నుంచి తీసుకుపోయి they have wasted lot of money, whether it is in UK or whether it is in USA. So దీని మీద మీరు ఒక వీడియో చేయమని చెప్పి నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు. సో ఐ థాట్ చేద్దామా వద్దా why to criticize అనే దాని మీద ఉండింది. Then I said like okay fine, let me give it a try. What's exactly happening? So let me tell you on this. USA, let me start with USA. USA students, whoever wanted to study in USA, they have a feeling that without paying the fees they will get the visa, and after going there I'll not study and I'll go around wherever it is there. So to go, they were taking loans because NBFCs are giving it very easily. So 30 lakhs 40 lakhs లోన్లు తీసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన డే నుంచి ఆర్ 1 వీక్ కూడా కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, చేంజ్ ఆఫ్ యూనివర్సిటీ టు అ స్మాలర్ ఆర్ ఆన్లైన్ డిగ్రీ తీసుకునే యూనివర్సిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది లాస్ట్ 2-3 years నుంచి 90% ఆఫ్ ద స్టూడెంట్స్ డిడ్ చేంజ్ ఆఫ్ యూనివర్సిటీ. ఎవరైతే ఒక వారం 10 రోజుల ముందు ఒక యూనివర్సిటీ మీద చాలా మంచిది సార్, నేను ఇక్కడే చదవాలనుకుంటున్నాను, ప్రొఫెసర్ మంచోడు, మాడ్యూల్స్ మంచిగా ఉంటాయి, నాకు ఇవ్వండి వీసా అని అడిగిన వాళ్ళు వీసా రాగానే వితౌట్ ఎనీ కారణం వీళ్ళు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అది ఆన్లైన్ లో, అది వారానికి 1 రోజో లేదా నెలకు 1 రోజో నెలకు 2 రోజులో ఉంటే ఇలాంటి వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయి. సో వాళ్ళు డీపోర్ట్ అవ్వటమో లేకపోతే చాలా మందిని ఎయిర్పోర్ట్ నుంచి వాపస్ పంపిస్తున్నారు, ఇది ఒక సత్యం. తర్వాత చాలా మంది ఇండియన్స్ మిస్సింగ్ పోతున్నారు. ఈ మధ్య చాలా న్యూస్ చూస్తున్నాం, ఏంటి ఇది అని మాట్లాడినప్పుడు అది నేను కొంచెం రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటే ఏమవుతుందంటే సేమ్ క్యాజువల్ యాటిట్యూడ్, ఇంజనీరింగ్ యాటిట్యూడ్ ఓవర్ హియర్, ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్దాం, ఈ వీకెండ్ డ్రైవ్స్, నాకు డ్రైవింగ్ వచ్చు కదా అని. ఒకప్పుడు డ్రైవింగ్ వచ్చిన భయపడే వాళ్ళం. ఎందుకు అని అంటే ఏదన్నా లీగల్ గా ఏదన్నా రూల్ బ్రేక్ చేస్తామేమో, ప్రాబ్లం అవుతుందేమో అనే భయం ఉండేది. కాబట్టి డ్రైవింగ్ వచ్చిన నడుచుకుంటున్నో బస్సు ఎక్కి వెళ్తాం, ఎందుకన్నా అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండకుండా. ఇప్పుడున్న వాళ్ళు డ్రింక్ అండ్ డ్రైవ్ కింద అరెస్ట్ అయినా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు వాళ్ళకు ఒక కాల్ ఇస్తారు, వాళ్ళైతే ఇండియాకి కాల్ చేయరు, అక్కడే లోకల్ ఎవరికో చేస్తారు. లేదా ఒకవేళ చేయకపోతే 2-3 రోజులు రాగానే అప్పటికల్లా సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో మిస్సింగ్ కేసులు పడిపోతున్నాయి. ఈయన పలానా వ్యక్తి, పలానా అమ్మాయి ఇక్కడ మిస్సింగ్, పలానా అబ్బాయి ఇక్కడ మిస్సింగ్ అని. 3 రోజుల తర్వాత అది బాగా షేర్ అయిపోతుంది, తల్లిదండ్రులకు భయం కూర్చోబెట్టేస్తారు. మన తెలుగు ఛానల్, న్యూస్ ఛానల్ కూడా భయంకరంగా చూపించడం. ఏమవుతుంది అని అంటే డ్రింక్ అండ్ డ్రైవ్, అరెస్ట్. సో ప్రాపర్ గా రెస్పాన్సిబిలిటీ. అబ్రాడ్ అంటే మీరు ఒక జీవితాన్ని కట్టుకోవడానికి, మీ ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోవడానికి వెళ్తున్నారు. ఇది కాకుండా హాలిడేకి వెళ్తున్నట్టు, లేకపోతే ఏదో థాయిలాండ్ కో, వియత్నాం కో, లేకపోతే యూరోప్ కో ట్రిప్ కు వెళ్తున్నట్టు ఫీల్ అవుతున్న వాళ్ళకే ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎవరైతే బాగా చదవాలనుకుంటున్నారో, కోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, మీకు ఏమీ రాదు ఇండియాలో మీకు ఎంత టాలెంట్ ఉన్నా అది అక్కడ వర్కౌట్ అవుతుందా లేదా చూసుకోవాలి. అది చెయ్యాలంటే అక్కడ లోకల్ గా మీరు చదువుకోవాలి. లోకల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని మీ దగ్గరికి వస్తేనే మీరు యుఎస్ లో అలాంటి మంచి దేశాలలో సెటిల్ అవుతాయి. ఫస్ట్ లోనేమో స్టూడెంట్స్ ఆన్లైన్ లో వచ్చేస్తారు, అసలు జాబ్సే లేవు ఇక్కడ అని చెప్తారు, మీ వీసాలోనే చెప్తారు. మీరు యుఎస్ఏలో మీరు అక్కడ పార్ట్ టైం అవుట్ సైడ్ ద క్యాంపస్ పనిచేయడానికి లేదు. అయితే మీరు వెళ్ళి చేంజ్ ఆఫ్ ఏజెంట్ ఆర్ చేంజ్ ఆఫ్ యూనివర్సిటీ చేసి ఒక చిన్న ఆన్లైన్, ఒకటే బిల్డింగ్ ఉన్న చిన్న యూనివర్సిటీలో మీరు జాయిన్ అయినప్పుడు మీరు అక్కడ క్యాంపస్ ఎక్కడ ఉంది, ఎక్కడ దొరికినా అక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, డిపోర్ట్ చేస్తారు. మరి అది మీ పేరెంట్స్ కి కానీ ఇండియాలో ఎందుకు చేయరు? మీ తప్పు ఎక్కడ దొరికిపోతుంది అనే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మార్కెట్లోకి తేవడం నంబర్ 1. నంబర్ 2, జనాభా పెరిగిపోయారు. నిజంగా చెప్పాలంటే ప్రతి యూనివర్సిటీలో కూడా జనాభా పెరిగిపోయారు. కాబట్టి ఏమవుతుంది, క్యాంపస్ లో ఉన్న జాబ్స్ తగ్గిపోయాయి. అయితే ఒకవేళ ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా కానీ కూడా మాక్సిమం నంబర్ ఆఫ్ బిఫోర్ కోవిడ్ 40-45,000 వీసాస్ యుఎస్కి వచ్చేవి, కానీ ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయి. సో కాంపిటీషన్, వాళ్ళకి కూడా డబ్బులు కావాలి కాబట్టి ఇండియన్స్ చాలా మందిని తీసుకున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి జాబ్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ జాబ్సే లేవు, మీ వీసాలో మీరు జాబ్ చెయ్యొద్దు అని రాసింది. మీరు లోన్స్ అనేది యుఎస్ అనేది పెట్టుకున్నప్పుడు మీరు బడ్జెట్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకోగలిగితేనే యుఎస్ సెట్ అవుతుంది. 1 year అయిన తర్వాత సిపిటి ఏదన్నా పెట్టుకొని ఇంటర్న్షిప్ లాగా తీసుకోగలిగితే దట్ ఈస్ హౌ యూ మేక్ యువర్ మనీ. తర్వాత మీకు 3 years ఓపీటీ ఉంటుంది.
ఇండియాలో చాలా ఫియర్ సైకాసిస్ ఎక్కువ అయిపోయింది. భయపెట్టి పనులు చేసుకుందామని. మీరు ఒకవేళ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు అని అన్నా కానీ మంచి ఆపర్చునిటీ. అయితే ఇప్పుడు యుఎస్కి వెళ్ళొచ్చా అంటే నేను నో అనే చెప్తాను నేను. ఎందుకంటే పరిస్థితులు కొంచెం అర్థం అవట్లేదు. కానీ అక్కడ మొత్తంగా తప్పు అయిపోయింది, పిల్లలంతా మోసపోయారు అనేది లేదు. తప్పులు మన పిల్లలు చేశారు, గైడెన్స్ సరిగ్గా లేక, తప్పుడు కన్సల్టెన్సీస్ ద్వారా ఫాస్ట్ గా పనులు అయిపోవాలా, ఆన్లైన్ లో ఎవరికో పంపించేసాం, లోన్లు వచ్చాయి, మీ పేరు మీద దొంగ లోన్లు తీసుకొని ఉన్నారు. అది మీ పిల్లలు మీకు చెప్పట్లేదు. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల దగ్గరికి రావట్లేదు. అసలు ఏం జరుగుతుందో మీరు కనుక్కోవట్లేదు. డాక్యుమెంట్స్ 10 కన్సల్టెన్సీకి పంపించే వాడు ఎడిటింగ్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడా చూడట్లేదు. ఎడిటింగ్ అంటే తప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్. రేపు పొద్దున దొరికినా మీరు జైలు పాలు అవుతారు. సో అది మీరు పట్టించుకోరు. కన్సల్టెన్సీకి రండి. కన్సల్టెన్సీ ఎందుకు పెట్టాం? మీరు వచ్చి మమ్మల్ని 300 ప్రశ్నలు అడగండి, 350 లక్ష ప్రశ్నలు అడగండి. సార్ ఇది ఎంత అవుద్ది, దీనికి ఎంత స్పీడ్కి వచ్చే లోపల ఇదే స్పీడ్ లో మీ కెరియర్, మీ తల్లిదండ్రుల మొత్తం లైఫ్ మొత్తం సేవింగ్స్ అంతా నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ రీసెర్చ్. ఒక ఇల్లు కట్టుకోవాలి అని అంటే దానికి ఎంతమందితో కలవాలి మీరు? ఒక ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మేస్త్రి, వాటర్, జిహెచ్ఎంసీ ఇలాంటి ఎన్నో పర్మిషన్లు, ఎంతో మంది స్పెషలిస్ట్ ఉంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు. అది కూడా స్పీడ్గా కడితే ఒక గాలివానికి లేచిపోతుంది, లేదా నల్ల రాదు, లేకపోతే కరెంట్ రాదు. సో అబ్రాడ్ ఎడ్యుకేషన్ కూడా రిక్వైర్స్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఇట్స్ నాట్ జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోనో, యూట్యూబ్ లో నా వీడియో చూసేసి వాడు ఎవడో ఫాస్ట్ గా చేస్తాడు, నాకు తెలిసినోడే సార్, చాలా మంచోడు, ఇది అంటే ఇప్పుడు మీరు ఒక డ్రైవర్ ఒక కార్ లో వెళ్ళాలి అని అనుకోండి, చాలా మంచోడు, తెలిసిన వాడు, డ్రైవింగ్ రాకపోతే ఏం చేస్తారు మీరు? సో వానికి డ్రైవింగ్ రావాలనేది ఫస్ట్ క్వాలిటీ. సో అబ్రాడ్ కి చెయ్యాలనుకున్న వాడికి ఆ ప్రొఫెషనాలిటీ. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ డబ్బులు పోగొట్టుకున్నాం కాబట్టి యాజ్ అ స్టూడెంట్ అబ్రాడ్కి వెళ్ళినందుకు ఆ డబ్బులు ఎలా వసూలు చేయాలని అంటే ఇంకో 10 మంది స్టూడెంట్స్ మనం పంపిస్తే మన లెక్క సరిపోతుంది. ఇదేంటంటే MLM స్కీమ్, చిట్ ఫండ్ స్కీమ్. అంటే మనం ఓ ముగ్గురిని జాయిన్ చేయండి, ఇంకో ముగ్గురు వాళ్ళు తీసుకొస్తారు, అందులోంచి మన డబ్బులు వస్తే మనం బయటికి వెళ్ళిపోతాం. అరే కాకా నేను అక్కడే ఉన్నా, పచ్చళ్ళు అమ్ముతాము, లేదా అన్నం ఎక్కడ దొరుకుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కోసం మీరు తాకట్టు పెడుతున్నారు. ఎవరన్నా సబ్జెక్ట్ గురించి చెప్తున్నారా? ఏ కోర్స్ చదువుకుంటే ఏం బాగుంటుంది, అసలు కోర్స్ ఎలా క్లియర్ చేసుకోవచ్చు, ఎంత రీసెర్చ్ చేస్తే మనకు జాబ్స్ ఉన్నాయి, నోబడీ టాక్స్ అబౌట్. ఇన్స్టాగ్రామ్ లో మొబైల్, చార్జర్, మాక్సిమం ఒక ఐఫోన్ ఉంటే ఏమవుతుంది? అందరు వచ్చేసి మామ ఈ రోజు పొద్దున ఎక్కాను, గుడికాడ ఇది కనిపించింది, నాకు పౌరంతో మాట్లాడాను, ఏమైనా డౌట్లునే అబ్రాడ్ పోవాలంటే కాకా వచ్చేయని మనం చేసేద్దాం. ఇదేనా ఎండ్ ఆఫ్ ది డే? ఇదేనా మనం చేసేది? ఇదేనా ప్రొఫెషనల్ గా మనం తీసుకోవాలనుకుంటుంది? ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ మీకు ఒక మాట చెప్తాను నేను. ఫారెన్ కి వెళ్ళాలి అని అన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఇల్లు దాటి వెళ్ళినప్పుడు మన స్టాండర్డ్స్ ని ఆ ఫారెన్ ఇంటర్నేషనల్ లెవెల్ కి మీరు రీచ్ అవ్వాలి. మనం నేర్చుకోవాలి. ఇప్పుడు 10th క్లాస్ నుంచి ఇంటర్కి వచ్చినప్పుడు మనం మెచ్యూరిటీ పెంచుకోవాలి. ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీకి వచ్చినప్పుడు మన స్టాండర్డ్స్ ని పెంచుకోవాలి. ఇక్కడ నుంచి అబ్రాడ్ వెళ్తున్నప్పుడు మన స్టాండర్డ్స్ పెంచుకోవాలి. కానీ ఏం చేస్తున్నాం మనం? తప్పు. ఇది మన క్యారెక్టర్, ఇంటర్నేషనల్ లెవెల్లో మన క్యారెక్టర్ ఏందో చూపిద్దాం అనే కాదు, మనం నేర్చుకోవడానికి వెళ్తున్నారు. మనం అది మర్చిపోయాం అంతే. అందుకే పీపుల్, మన జనాభా మన మీద ఎందుకు ఇంత ద్వేషం, వీసాల ద్వారానో జాబుల ద్వారానో ఎందుకు చూపిస్తున్నారంటే నేర్చుకోవడం మానేసాం, మనం చూపించడం మొదలు పెట్టాం. మేమేం తక్కువ. ఇప్పుడు నేను ఒక దగ్గరికి వెళ్ళి ప్రతి దాంట్లో ఆర్గ్యుమెంట్, ప్రతి దాంట్లో ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్. బిర్యానీ ఏది బాగుంటుంది అని, లక్నో బిర్యానీ వాడు బాగుందని అన్నాడు అనుకో, గొడవకు వచ్చేస్తారు. రైట్, మా హైదరాబాద్ బిర్యానీ బెటర్ అని వీడు వస్తాడు. లేదా ఇంకోరెవరో పులావ్ అమ్ముతున్నారు, వాడు బిర్యానీ అని పేరు పెడితే అలా నువ్వెవడరా అసలు నువ్వు బిర్యానీ అని పెట్టడానికి, మీది బగారానో అని గొడవ. గమ్మునుండు, వాడు బిర్యానీ అని పిలిచాడు, నచ్చితే తిని, లేకపోతే లేదు. సో ఆ దాంట్లో కూడా రుచి బాగుంది కదా, తినేవాళ్ళు కూడా మనుషులే కదా. సో నేను ఆ స్టాండర్డ్ తెలుసుకుంటే, నేర్చుకోవాలంటే ప్రపంచం అంతా నేర్చుకోవచ్చు. నాకు వచ్చిందే ప్రపంచం అనుకున్నవాడు పెద్ద ఎదవ. సో అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఇవన్నీ పాయింట్స్ మీరు గుర్తు పెట్టుకోగలిగితేనే ఉంటుంది. సో ఇదేదో నేను మీకు ఇంప్రెస్ చేయడానికో, నేను ఏదో కంటెంట్ క్రియేటర్ కాదు, నేను ఇంటెంట్ క్రియేటర్. అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకుంటే ఇవి చెయ్యండి. వెళ్ళొద్దు అనుకుంటున్నారు, ఇండియాలోనే ఉండిపోండి, ఏదో ఒకటి చదువుకోండి, కోర్సెస్ చదువుకోండి. తల్లిదండ్రుల దగ్గర నుంచి మీరు అబ్రాడ్ అనేది మీకు ఒకటి చెప్తాను నేను. అబ్రాడ్ లో మీరు ఇక్కడ అప్పులు చేసేసారు, అప్పులు అక్కడ వెళ్ళంగానే ఎవడో ఒకటి అప్పులు తీర్చేస్తాడు అనే నోషన్ చాలా మందికి వచ్చింది. అది తప్పు. అబ్రాడ్ వెళ్తే ఎవ్వడు మీకు ఫ్రీగా డబ్బులు ఇవ్వడు. డబ్బులు సంపాదించే స్కిల్స్ తేయగలుగుతారు. ఇండియాలో ఉంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో మీరు సేవ్ చేసుకునే అమౌంట్ అక్కడ మీరు 3-5 సంవత్సరాల్లో సేవ్ చేసుకుంటారు. కానీ ఇనిషియల్ డేస్ లో స్ట్రగుల్ కంపల్సరీగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా అర్థం చేసుకొని, ప్రాసెస్ చేసుకొని మీరు డబ్బు కరెక్ట్ గా పెట్టుకోగలిగితేనే మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, నేను చెప్పింది ఓకే అనుకుంటే ఫైన్,
నచ్చలేదైనా ఫైన్, బట్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.